ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో వారి సొంత ఊరికి కూతవేటు దూరంలో ఎస్ఎల్బీసీ టనల్లో యాక్సిడెంట్ అయింది. ఇదే ఎస్ఎల్బీసీ టనల్లో గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్లు కేసీఆర్ గారి హయాంలో తవ్వితే ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. కానీ ఇవాళ ఇక్కడ నిన్న యాక్సిడెంట్ స్థలానికి మా బీఆర్ఎస్ బృందం కూడా సందర్శనకు పోయింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అక్కడ పోతే వర్కర్లందరూ చెప్తున్నారట, నీళ్ళు వస్తున్నాయి సార్, మట్టి వస్తుంది సార్ అని చెప్తుంటే కూడా నిర్లక్ష్యపూరిత వైఖరితోని ఏం కాదు మీరు పని చేయండి అని చెప్పి పంపించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా చెప్తున్న మాట ఏంటంటే 3 నెలలుగా మాకు జీతాలు లేవని చెప్తున్నారు. దాని మీద కూడా పట్టి లేదు, రివ్యూ లేదు. మరి ఆ కాంట్రాక్టర్ ఇబ్బందులలో ఉన్నాడంటే ఇదివరకు కేసీఆర్ గారు ఏం చేశారు, అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగా ఆ కాంట్రాక్టర్లకు ఉన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు అదే కాంట్రాక్టర్ కావాలంటే భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కయనే ఉన్నాడట ఆ పని చేసిన ఆ సొరంగం దువ్వటాయన. కాబట్టి మంచికో చెడ్డకో ఇక ఆయననే మనం కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇబ్బంది రాకుండా ఉండాలని కేసీఆర్ గారు చేసింది. మరి అదే పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇదే ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేటప్పుడు కరెంటు బిల్లు కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి ఉంటుండే. అయితే ఏమవుతుండే, జన్కోవాల్ ఊకే డ్యామ్ సైడ్ దగ్గరికి పోయి కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంటుండే. ఆ విషయం కేసీఆర్ గారికి తెలిస్తే క్యాబినెట్ని ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఏమని, కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది, జన్కోవాల్ పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో 11.5 కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం, ఇబ్బంది లేకుండా తవ్వగలిగినాం. అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి, ఒక్క మంత్రి కూడా లేరు. అందరు ఏడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట, ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిరట, మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయింది. అంటే ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడుతుంది తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలని గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచేన పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనము, ప్రాజెక్టులంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్పారు. ఇవాళటి వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు. దాని మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తుంది, పేదవాళ్ళ కోసం కాదని. ఏం 1000 కోట్లు అవసరం లేదు విద్యకు, 100 కోట్లతోనే పని ఉంటుంది. కానీ 100 కోట్లతోని వేలాది మంది జీవితాలు మారుతాయి. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని, గురుకులాలను ఇమీడియట్గా రిపేర్ చేయాలని కోరుతూ, ఇక చివరిగా ఈరోజు బీసీల కోసం ఏదైతే కులగణన చేస్తూ ఉన్నారో అది చివరి రోజుకు వచ్చింది. కానీ ఈ చివరి రోజు కూడా ఎక్కువ మంది మరి ఎన్రోల్ అయినట్టుగా మాకు కనబడతలేదు. ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఖచ్చితంగా తొందరలోనే బయట పెట్టాలని కోరుతున్నాం.